అందరికీ నమస్కారం. నా పేరు ప్రియాంక బానోద్. మా నాన్నగారి పేరు వెంకన్న. నేను ప్రజెంట్ ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. 2016లో నేను కేజీబీవీ నుంచి 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యాను. 6th to 10th వరకు అక్కడే నా స్కూలింగ్ని కంప్లీట్ చేశాను. స్కూల్లో ఉండగానే టీచర్స్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. పొద్దున్నే డేని స్టార్ట్ చేయడము విత్ యోగా కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ అలా. స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను క్లాస్ ఫస్ట్ రావాలని ఉంటుండే. దానికి మా టీచర్స్ వాళ్ళు అందరూ చాలా హెల్ప్ చేశారు. మా స్కూల్ నుంచి అంటే చెప్పేవాళ్ళు ఉండాలి, ఫస్ట్ లైఫ్లో డ్రీమ్ని ఎలా చూస్ చేసుకోవాలి, దానికోసం ఎలా ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి. అందులో మా ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ సబ్జెక్ట్స్ని చెప్పడమే కాకుండా లైఫ్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది, దీంట్లో లైఫ్ సెటిల్ అవ్వచ్చు, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని ప్రతిదీ దగ్గర నుంచి నేర్పించారు. ఏం చేయాలి ఏంటి అని సెర్చ్ చేస్తున్న టైంలో మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అగ్రికల్చర్ కోర్స్ సజెస్ట్ చేశారు. ఎందుకంటే అది ఎందుకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అంటే తొందరగా లైఫ్ సెటిల్ అవ్వడానికి చూస్ చేసుకున్నాను. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ అప్లై చేసుకున్నాను. కాకపోతే అప్పటికప్పుడు అడ్మిషన్ ఫీ పే చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టం అయిపోయింది. అప్పుడు మా నాన్నగారు పే చేసే సిచ్యువేషన్లో లేరు. ఆ టైంలో మా ఎస్ఓ మ్యామ్, మా పీటీ మేడం కలిసి పాలకుర్తి ఎస్ఐ సార్, లయన్స్ క్లబ్ అలా కొంతమందిని అప్రోచ్ అయ్యి అమౌంట్ గ్యాదర్ చేసుకొని అడ్మిషన్ ఫీ కట్టడం జరిగింది. అడ్మిషన్ ఫీ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు కట్టకపోతే మేబీ నేను అగ్రికల్చర్ చేసి ఉండేదాన్ని కాదు. నేను జాబ్ చేస్తున్న ఏరియా వచ్చేసి 13,000 ఉంటుంది. నా విలేజ్లో నేను కనీసానికి 5,800 ఫార్మర్స్ ఉంటారు నేను పనిచేసే దగ్గర. అంతమందితో అందరితో మంచిగా మేడం మంచిది అని చెప్పించుకుంటున్నానంటే దానికి నేను డిసిప్లిన్, నేను మాట్లాడే విధానం కారణం. అది నేను నా స్కూల్ నుంచే నేర్చుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ కేజీబీవీ. ఇప్పుడు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఉంది. త్వరలో గ్రీన్ పెన్తో సైన్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ టైం ఇలా ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే గెజిటెడ్ ఆఫీసర్గా అవ్వాలనే ఉంది. దానికోసం నేను కష్టపడుతున్నాను. అది కూడా త్వరలోనే సక్సెస్ అయిపోతుంది.